కొత్త పేషెంట్లు అలాగే ముందు నుంచి ఇక్కడ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే మీ అందరికీ తెలుసు, భోజనంకి రండి అని మా వాళ్ళు చెప్పుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన పేషెంట్లు కొత్త వాళ్ళకి ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రొసీజర్ అవ్వాలి, అలాగే సార్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళని బయట భోజనం చేసి రండి అంటే లంచ్ టైంలో ఇబ్బంది పడుతున్నారు. కొత్త కొత్త ప్లేసెస్ నుంచి వస్తారు, అలాగే హైదరాబాద్ సైడ్, బాంబే, కలకత్తా, ఇలా వాళ్ళకి ఇక్కడ కొత్త కాబట్టి ఎటు వెళ్ళాలి తెలియట్లా. అలాగే ఒకసారి ఒక పెద్ద ఆవిడ కూడా తప్పిపోయారు, వాళ్ళ వెనకాల వచ్చిన ఆవిడ. ఆ రోజు నేను సార్ని అడిగాను, వాళ్ళందరినీ బయటికి కాండి ఇక్కడే వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేద్దాం అనగానే సార్ కూడా ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి మేము ఈ ఫుడ్ గురించి ఆలోచించి ఎలా పెడితే బెటర్ అని థింక్ చేసాము. సార్ లయన్స్ క్లబ్లో చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రజెంట్ ఆర్సీగా ఉన్నారు సార్, మంచి పొజిషన్లో, దాంట్లో పెద్ద పోస్ట్లో ఉన్నారు. ఆ టైంలో లయన్స్ క్లబ్ తరఫున ఈ సేవ స్టార్ట్ చేస్తే మంచిది అనిపించింది మాకు. ఆ రోజు నుంచి డైలీ ఇక్కడ నిత్య అన్నదానం కింద, అంటే ఇక్కడికి వచ్చిన మా అతిథులు, మీరందరూ మా గెస్ట్లు, అతిథి దేవో భవ అంటారు కాబట్టి మీ అందరికీ భోజనం పెడదామని మేము ఫిక్స్ అయ్యాము. ఇది ఈ రోజు 2 రోజులు 3 రోజులు, ఒక వారం, నెల కాదు, నిత్యం అన్నమాట. నేను సారు లేకపోయినా మా పిల్లలు కూడా ఇది కంటిన్యూ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. అందుకని ఈరోజు మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాము. ఇది మీకు ఇచ్చే ప్రసాదం కింద భావించండి. హిందువులు అయితే వెంకటేశ్వర స్వామి ప్రసాదం అనుకోండి, చర్చికి వెళ్ళే వాళ్ళైతే జీసస్ ప్రసాదం అనుకోండి, మసీదుకి వెళ్ళే వాళ్ళు మనకి అల్లా ఇచ్చిన ప్రసాదం కింద భావించి ఈరోజు ఇక్కడ మేము పెట్టే భోజనాన్ని స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. సార్ కూడా ఇప్పుడే వచ్చేస్తున్నారు, దారిలో ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమం చేసేటప్పుడు రోజుకొక గెస్ట్ని పిలుస్తున్నాం. వాళ్ళు ఎవరో కాదు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు. అలాంటి వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటే మంచిది అనిపించింది. అందుకని రోజు ఒకరిని ఇక్కడికి మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చారు అంజలి క్లబ్ తరఫున ప్రెసిడెంట్ గారు వసంత్ కుమార్ గారు. ఆయన డైలీ నిత్యాన్నదానం ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు. డైలీ వృద్ధాశ్రమం ఉంది, అక్కడ కొంతమంది వృద్ధులు ఉంటారు, వాళ్ళకి డైలీ టిఫిన్, భోజనం, నైట్ డిన్నర్ అన్నీ అరేంజ్ చేస్తారు. అలాగే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్, పూర్ ప్రెగ్నెంట్ లేడీస్కి పౌష్టికాహారాన్ని కూడా అందజేస్తారు. ఈయన చాలా సేవా కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు, బాగా చేస్తారు. అలాంటి వసంత్ కుమార్ గారిని ఇక్కడ పిలిచాం. ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తే మీకు మంచిదని. ఇప్పుడు ఒక 2 ముక్కలు మాట్లాడతారు. నమస్తే అండి, నా పేరు వసంత్ కుమార్ అండి, అంజలి క్లబ్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ డాక్టర్ గారు తీసుకున్న ఈ కార్యక్రమం పవిత్రమైన అన్నదాన కార్యక్రమం. ఇది ఏ హాస్పిటల్, విజయవాడ నగరంలో ఏ హాస్పిటల్లో ఇలాంటి కార్యక్రమం జరగలేదు. ఇది ఎంతో వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు అంజలి క్లబ్ తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు ఇలాంటి కార్యక్రమాలు ఈ హాస్పిటల్ డాక్టర్ ఎక్కడి సుధాకర్ బాబు గారి హాస్పిటల్లో జరుగుతున్న కార్యక్రమం ముందు వేరే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా వారు మరొకసారి డాక్టర్ గారు మిసెస్ ఎక్కడి విజయదుర్గ భవాని గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ఈరోజు నా ఆహ్వానాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అలాగే స్పందన సంస్థ నుంచి చాలా మందికి సేవా కార్యక్రమాలు, ఎంతో మందికి సేవ అందిస్తున్న ప్రసాద్ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఆయన బ్లెస్సింగ్స్ కూడా మీకు అందజేస్తారు. మాకు ఎంతో మంచి శ్రేయోభిలాషిన ఇన్ బ్లెస్సింగ్స్ కూడా మీ అందరికీ ఉండాలని ఇక్కడికి ఆహ్వానించాము. ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో సైతం ఎక్కడ జరిగిన ఒక చక్కటి అన్నప్రసాద కార్యక్రమం మరి వైఎస్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం, అలాగే హైదరాబాద్ నుంచి మరి ఇతర నగరాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి మరి చాలామంది వస్తుంటారు. మరి ఈ ట్రాఫిక్ పరిస్థితుల్లో మధ్యాహ్నం మరి భోజనం ఎక్కడ ఏంటనేది హోటల్కి వెళ్ళడం, మళ్ళీ ఎత్తుకోవడం, మరి పిల్లలతో సహా వస్తుంటారు, కొంతమంది వృద్ధులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక మినరల్ వాటర్ బాటిల్తో చక్కటి భోజనాన్ని మరి ఇక్కడ అందించడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా 365 రోజుల
ఈ మహత్తర కార్యానికి 13 లక్షల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టడం అనేది మరి మహా కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్ కానీ, బాంబే కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ చూసినా కూడా లక్షల రూపాయలు మనం వెచ్చిస్తాం. అయినా సరే ఒక మంచినీళ్ళు తప్ప మరి వాళ్ళు ఏమీ ఏర్పాటు చేయరు. కానీ ఇలాంటి మంచి మనసు ఉండటం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా వైఎస్ బాబు గారు మరి పావని గారి దంపతులకు మరి పెద్దవాడి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అలాగే అంజలి క్లబ్ ట్రెజరర్ గారు ఉన్నారు ఇక్కడ. తలుపులు చంటి మన ల్యాబ్ టెక్నీషియన్. ఈరోజు మీరు అందరూ చూశారు, ఆయన ఇక్కడ ల్యాబ్ టెక్నీషియనే కాదు అంజలి క్లబ్లో ట్రెజరర్గా చేస్తున్నారు. డైలీ ఇంత బిజీలో కూడా ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళందరికీ దగ్గరుండి ప్రేమగా భోజనం అన్ని ఏర్పాట్లు చూసుకుని వస్తారు. మాతో పాటు తను కూడా సేవా కార్యక్రమాల్లో చాలా చక్కగా పాల్గొంటున్నారు. ఆయన కూడా మీకు కొన్ని మంచి మాటలు చెప్తారు. అందరికీ థ్యాంక్స్ అండి. ఈరోజు వచ్చినందుకు మా ప్రెసిడెంట్ గారికి, అలాగే కృష్ణప్రసాద్ గారికి ఆహ్వానం మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ట్రెజరర్ కాకముందు 2008 నుంచి 2011 డిగ్రీ బ్యాచ్ నుంచి డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఒక జాబ్ చేసుకుని 8,000 రూపాయలకు ఒక ల్యాబ్ టెక్నీషియన్ చేసుకునేవాడిని. అలాగే సార్తో పాటు నా జర్నీ 14 సంవత్సరాలు అండి. 14 సంవత్సరాలు జర్నీ అయిపోయిన తర్వాత సార్ చెప్పారు, ఎండాలో పనిచేస్తూ చెప్పి ఒక ల్యాబ్ పెట్టుకోవచ్చు అంటే అని చెప్పారు. ల్యాబ్ పెట్టుకుంది ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. తర్వాత అంచెలంచెలు అలా ఎదుగుతూనే రీసెంట్గా మా సార్ దగ్గర ఒక ఇల్లు కూడా కొనుగోలు చేసుకున్నానండి. తర్వాత సార్ అన్నారు లైన్స్లో జాయిన్ అవుతాం అంటే, సార్ దాని గురించి నాకు బేసిక్ ఫండమెంటల్ ఏం తెలియదు సార్ అన్నాను. నీకు ఎందుకు నువ్వు వెళ్ళు, వెనకాల నేను చూసుకుంటే నేను ఉన్నాను కదా, నేను చెప్తే ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అన్నారు. జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 6 నెలలకే మళ్ళీ నన్ను ట్రెజరర్గా నియమించారు. ఏం చేస్తున్నా మా సార్ యొక్క దాన్ని నేను తిరిగి ఇవ్వలేను. ఏదైనా చేయాలంటే నేను ఈరోజు ఎంతో ఎలా ఉన్నాను కానీ ప్రతిరోజు నేను పనులు చూసుకుంటాను ఉంటాను ఇక్కడ ఎవరు వచ్చినా ఏం చేసినని. కానీ ఈరోజు నన్ను గెస్ట్గా పెట్టడం అనేది థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే సమయం చాలా అయిపోయింది. మా సార్ వచ్చారు, నాకు జీవితం ఇచ్చిన మా సారు అదే రాసుకుంటుంది. థ్యాంక్ యూ. మనం మాట్లాడుతుండగానే మన డాక్టర్ గారు వచ్చేసారు. ఇప్పుడు డాక్టర్ గారు కూడా మీతో మాట్లాడతారు. అందరికీ సంతాన ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాను. ఏదైతే ఆహారం ఇస్తున్నామో దీన్ని మీరు ఎవరినైతే దేవుడు అడుగుతున్నారో ఆ దేవుడు ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీరందరూ అమ్మ నాన్న కాగలరని ఆశిస్తున్నాను.